పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు ఘటన కేసులో రిమాండ్లో ఉన్న 10 మంది బెయిల్పై విడుదలయ్యారు. రాజమండ్రి జైలు నుంచి విడుదలైన వీరికి స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు మాజీ ఎంపీ హర్ష్ కుమార్. దళితుల పట్ల కూటమి ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తుందన్నారు. బెయిల్ వచ్చి 2 రోజులైనా సాల్వెన్స్ సర్టిఫికెట్లు రాకుండా రఘురామకృష్ణరాజు అడ్డుకున్నారన్నారు. 50 ఏళ్లు దాటిన ఆడవారిని పరీక్షలు రాయాల్సిన యువకుల్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. హత్యాయత్నం కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు హర్ష్ కుమార్. దారుణమైన సంఘటన మీకు అర్థమవుతూ ఉండాలి. ఓ పక్కన చిన్న పిల్లలు, ఒక అబ్బాయి వేళ డిగ్రీ ఎగ్జామ్ రాయాలి, ఆడవాళ్ళు అందరూ 50 సంవత్సరాలు దాడేసిన ఆడవాళ్ళు. వీళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ కేసు పెట్టిందంటే అటెంప్ట్ టు మర్డర్. వీళ్ళ పేరు లేదో, ఎవరైతే ముగ్గురు దెబ్బతిన్నారో వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. వాళ్ళని కూడా ఆ దెబ్బలు తిన్న ముగ్గురిని కూడా వీళ్ళు చూడలేదు. నేను వీళ్ళతో మాట్లాడాను, అది స్పష్టంగా చెప్పారు, వాళ్ళు ఎవరో మాకు తెలీదు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. ఎన్నో శ్రీరామనవమి రోజున వచ్చి అయింది గొడవ. 29వ తారీఖున 27వ తారీఖున జరిగింది. 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఆకివీడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను 2 సార్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తే హౌస్ అరెస్ట్ చేశారు, ఓసారి పాలకొల్లు ఆఫ్ చేశారు. నాకు పర్మిషన్ ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. నేను వీళ్ళందరి గురించి అన్నిటికన్నా దారుణం ఏంటంటే, వీళ్ళకి బెయిల్ వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు బెయిల్ అయినా కానీ సాల్వెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గ్రామాల్లో అధికారులని ప్రలోభపెట్టి అధికారులకి ఆదేశాలు ఇచ్చి ఎస్పీ, కలెక్టరు, రఘురామకృష్ణరాజు ఈ ముగ్గురు కలిసి సాల్వెన్సీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకుండా వీళ్ళని అక్రమంగా 2 రోజులు బెయిల్ వచ్చినా సరే 2 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒక తప్పుడు కేసులో ఇంతమందిని అరెస్ట్ చేసి, ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో 57 మందిని అరెస్ట్ చేయడం దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? గడ్డి తింటుందా? చంద్రబాబు నాయుడు నువ్వు గడ్డి తింటున్నావా, లేకపోతే పవన్ కళ్యాణ్ నువ్వు గడ్డి